Hi Raju, Hi, congratulations. uh, Congratulations on your visa. Super, hi, super, bro. super, Hi, thank you. super happy Raju. So BPP University కదా Raju? అవునవును. అవును బ్రో. Course full name? ఎంఎస్సి మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. ఓకే. సో మీకు షైలజ ఫ్లైబ్రోడ్ ఎట్లా తెలుసు బ్రో? బ్రో మా ఫ్రెండ్ త్రో వల్ల కనుక్కున్నా నేను మామూలుగా నువ్వు సెర్చ్ చేశాను నేను. నువ్వు నువ్వు మా దగ్గరకు వచ్చే టైంకి మీరు బయట ఆల్రెడీ ట్రై చేశారు కదా వేరే చోట? అవునవును, నేను ట్రై చేశాను. నాకంత కరెక్ట్ రెస్పాన్స్ లేవు. మ్యాక్సిమం ఇట్లా ఎవరు ఇట్లా కరెక్ట్ ప్రాపర్ గా ప్రాసెస్ అనేది చేయలేదు. ఓకే. నేను ఇక మా ఫ్రెండ్ ద్వారా ఇట్లా తెలుసుకుంటే మరి ఇట్లా ఇట్లా ఈ శైలజ ఫ్లై బోర్డ్ ఉన్నది ఒకసారి కన్సల్ట్ అమ్మన్నారు. ఓకే. తర్వాత ఇక నేను ఒక ఓకే అని ఇక ఒక నేను కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాము ఆ రోజు. సో వాట్స్ యువర్ రివ్యూ ఆ రోజు? కన్సల్ట్ అంటే మా దగ్గర నుంచి ఎందుకు ప్రాసెస్ అవ్వాలని ఎందుకు ఫిక్స్ అయ్యావు? జస్ట్ నీకు నచ్చిందా కన్సల్టేషన్? అది ఒక్క ఫస్ట్లో కాన్ఫరెన్స్. నచ్చింది బ్రో, అట్లా ఏం లేదు. మీరు చెప్పారు కదా, మీరు ఏది ఇట్లా ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ చెప్పారు. కొన్ని యూనివర్సిటీ ఆఫర్ లెటర్లు తెప్పించారు. ఇక మనకి ఇక బీపీపీ అనేది ఇక నేను చెప్పిన తర్వాత ఇక మీరు తొందరనే స్టార్ట్ చేసిరు. ఆల్రెడీ నాకు ఒక 2-3 days ఇచ్చేసారు ఆఫర్ లెటర్. నాకు నువ్వు ఆగస్ట్లో వచ్చావు అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, నా దగ్గరికి. జూలై ఎండింగ్ ప్రాబులీ. అవునవును బ్రో. జూలై ఎండింగ్ ఆగస్ట్లో వచ్చారు. ఫట్ మన ఆఫర్ వచ్చింది. ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయింది. అదే నువ్వు కూడా ఫీజు దగ్గర ఎక్కడ డిలే చేయలేదు. సూపర్గా అదే పీక్ దగ్గర ఒకటి మనకి క్యాష్ అనేది కొద్దిగా లేట్ అయింది. జస్ట్ ఒక 10 లేట్ days అయిపోయింది. 10 days లేట్ అయింది. దట్స్ ఓకే. సో హార్టీ కంగ్రాచులేషన్స్ రాజు. అంటే ఎక్స్పెక్ట్ దాన్ ఎక్స్పెక్టెడ్ థ్యాంక్ అనమాట. యూ యాక్చువల్లీ నీ ఇంటర్ ఇంగ్లీష్ తక్కువ ఉండే, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో నీది అవునవును. ఎంవై బేసిస్ మీద ప్రాసెస్ చేసినాం. సో బీపీపీ ఓకే. ఇంటర్వ్యూ ఎట్లా నడిచింది బ్రో? సో వాట్ యువర్ రివ్యూ? ఫ్యూచర్ స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? బీపీపీ బాగానే ఉంది బ్రో, అంత కష్టంగా టఫ్ ఏం ఉంటుందా? లేదు. కష్టంగా ఉంటుందా? పర్లేదా? ఈజీగానే మేనేజ్ చేయొచ్చు? ఈజీగానే లేదు అయిపోతుంది? లేదు లేదు బ్రో, కష్టం ఏం లేదు. చెప్పచ్చు, ఈజీగా చెప్పచ్చు. ఓకే రైట్. జస్ట్ ప్యానిక్ కాకుండా మనకు సింపుల్ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్ క్వశ్చన్స్ ఈజీగా చెప్పచ్చు. అట్లా 2 సార్లు జరిగింది కదా నీకు? క్యాష్ వచ్చేటప్పుడు కూడా ఒకసారి ఇచ్చారు కదా మళ్ళీ? లేదు, ఫస్ట్ టైం క్యాష్ అనుకుంటా. ఇచ్చేటప్పుడు ఒకసారి చేశారు కదా మళ్ళీ? క్యాష్ క్యాష్ ఇచ్చేటప్పుడు ఒకసారి మళ్ళీ ఇంటర్వ్యూ చేశారు కదా క్యాష్ ఇచ్చేటప్పుడు? అవునవునవును. ఫోన్ కాల్ అయితే, క్యాష్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఫోన్ ద్వారా. ఓకే. వెనకాల ఇంకొకరిని చూస్తున్నాడు మనవాడు. సరే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. బ్రదర్ సూపర్. సో రాజు, వీసాకి చెన్నైకి వెళ్ళారు. చెన్నైలో ఏమైనా ఇబ్బంది అయిందా? ఈజీ? చెన్నై కాదు బ్రో, ఇక్కడ మన హైదరాబాద్. హైదరాబాద్, రైట్ రైట్. ఏమైనా ఇబ్బంది అయిందా? ఎట్లా జరిగిందా? ఇబ్బంది లేదు బ్రో, తొందరనే అయిపోయింది. స్టార్టింగ్ లో కొద్దిగా గ్లోబల్ ఇష్యూ ఉండే అన్నారు. తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత కంటిన్యూ అయిపోయింది. ప్రయారిటీ వీసా కదా బ్రో? సెప్టెంబర్ 3rd వెళ్ళావు. అవునవును, సెప్టెంబర్ 3rd వెళ్ళావు అంతే కదా? 4th? సెకండ్ ఎప్పటికి వచ్చింది బ్రో? 9th, 10th? 11th నైట్ వెయిట్ చేస్తున్నాం మనం ప్రతిరోజు. ఇంకా ఇంకా అదే ఇంకా రాలే, ప్రతిరోజు అదే వెయిట్ ఇంకా చేస్తాను. రాలే, ఇంకా రాలేని. యాక్చువల్లీ లేట్ అవుతున్నాయి. అంటే ఆగస్ట్ 25th నుంచి అన్నీ లేటే, ఫుల్ డీలో ఉన్నాయి. సో పర్లేదు. ప్రయారిటీ కూడా నీకు 7 working days పట్టింది. అదే నాకు తొందర వచ్చేస్తే నేను ఆల్మోస్ట్ వెళ్ళిపోయాను. కానీ మనకి క్యాష్, ఈ వీసా అనేది దట్స్ ఓకే. delay అయిపోయింది. పెద్ద విషయం కాదు. పెద్ద విషయం అయితే నేనే భయపడతాను. నేనే నేను కంగారు పెట్టేస్తాను. చిన్న విషయం, చాలా చిన్న విషయం. అదే ఇక వాళ్ళు వీళ్ళు అనేసరికి పెద్ద టెన్షన్ కూల్ అయిపోయింది. ఏం కాదు. ఏమైనా విషయం అయితే నేనే చెప్తాను. సీరియస్ విషయం అయితే నాకు తెలుస్తుంది కదా, ముందు నాకు తెలుస్తుంది కదా. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు. యాక్చువల్లీ 13 లక్షలు 14 లక్షలు కట్టావు, నాట్ ఏ జోక్, ఇనిషియల్ డిపాజిట్. ఓకే. సో గివ్ మీ వన్ ఫైనల్ రివ్యూ రాజు. రేపనే రోజు శైలజ ఫ్లై బ్రాడ్తో అంటే మా టీంతో ప్రాసెస్ చేసుకునే వాళ్ళు వాడి ఓనసే ఏం చెప్పాలనుకుంటున్నారు? బ్రో బాగానే ఉంది బ్రో, అట్లేం లేదు. మీరు అంటే రెస్పాన్స్ అనేది మీరు ఇట్లా మంచిగా ఇచ్చారు. బ్యాక్ టు బాగానే ఉంది బ్రో, అట్లేం లేదు. చేసుకోవచ్చు అయితే, ప్రాసెస్ చేసుకోవచ్చు అయితే మా దగ్గర. పర్లేదు బ్రో, ఈజీగా చేసుకోవచ్చు బ్రో ప్రాసెస్, అట్లేం లేదు. అంటే నేను చాలా అంటే 2-3 కన్సల్టెన్స్ నేను మాట్లాడినా వెళ్ళినా అట్లా. ఇక మీ త్రూ ద్వారా వెళ్తే కొద్దిగా పర్లేదు, బాగానే ఉంది. కొద్దిగా డిలే అయినాయి కానీ అంటే క్యాష్ పరంగా అవి పరంగా, కానీ మీరైతే బాగానే వర్క్ చేశారు. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద